మా డ్రీమ్ హోమ్ ఒక 2 మంత్స్‌లో మాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారనమాట. సో, ఇక బిల్డర్లు ఇచ్చే ముందే మేము లోపల వర్క్స్ అనేది స్టార్ట్ చేసేద్దాము అని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము చేసుకుంటే ఇంకా లేట్ అయిపోతుంది అని కొన్ని డబుల్ వర్క్స్ అవుతాయి. అమ్మో! నిజంగానే పెద్దలు ఒక మాట అన్నారు కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. పెళ్లి చేయడమే చాలా ఈజీ. మా పెళ్లి మేము చేసుకున్నాం కాబట్టి ఇల్లు కట్టడం బాబోయ్ మామూలు పని కాదు. పెళ్లి చేసి చూడంటే మన పెళ్లి చేసుకోవడం కాదు, నీ కొడుకు పెళ్లి చేసి చూడప్పుడు. సో నిజంగా ఇంటి పనులు అని అంటే ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని ప్లానింగ్స్, ఎన్ని డెసిషన్స్ తీసుకోవాలి, ఆ టెన్షన్స్కి, ఆ స్ట్రెస్కి. మా డ్రీమ్ హోమ్ ఇలా ఉండాలి, ఇలాగే డిజైన్ చేసుకోవాలి, మెయిన్గా క్వాలిటీ ఏం వాడాలి, ఏ మెటీరియల్ వాడాలి, ఏ డిజైన్ చేయాలి, బడ్జెట్ చాలా స్ట్రెస్ ఉంటుంది. మెయిన్ బడ్జెట్ కూడా. సో దీనివల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంటుంది మనకి. సో మనం అనుకుంటే ఇంతలోనే అయిపోవాలి అని, కానీ కాదు. సో మనం రూపాయి అనుకుంటే అది 2 రూపాయలు అవుతూనే ఉంది. ఇంటికి పెడుతున్న కొద్దీ అయిపోతూనే తింటూనే ఉంటుంది అది. సో మన బ్యాంక్ అకౌంట్లో ఖాళీ అయిపోతూనే ఉంటుంది. సో లక్కీ లోన్ తీసుకున్నాం కాబట్టి ఓకే, అట్లా అవుతుందన్నమాట. సో నిజంగా అంటారు కొన్ని పనులు అటు ఇటు అవుతూ ఉంటాయి, ఆ డెసిషన్స్ కానీ, సో మెటీరియల్ వైజ్ కానీ. సో అందుకే మా ఈ స్ట్రెస్ఫుల్ జర్నీలో మిమ్మల్ని కూడా భాగం చేసుకుందాము అని అనుకుంటున్నాము. ఎలా అంటే, సో మా ఇల్లు ఎలా అవుతుంది, ఏంటి, ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు, సో అన్నీ మేము షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము. ప్రతి చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాము. అండ్ ఆల్సో ఈ జర్నీలో పాటు మీరు కూడా మాతో పాటు జాయిన్ అయ్యి నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. అండ్ అలాగే ఇల్లు కట్టుకునే ప్రాసెస్ని ఈజీగా చేసుకుందాం. ఎస్. సో అట్లా ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవ్వచ్చు అన్న దాంతో మేము యూట్యూబ్లో ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. అదే మై హోమ్ సిరీస్ అనమాట. సో ఇందాక మంజు చెప్పినట్టు ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు అన్నీ మేము షేర్ చేసుకుంటాము. సో ఎంతో కొంత మీకు హెల్ప్ అవ్వచ్చు, మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మన జర్నీని, ఆ ఇల్లు కట్టే ప్రాసెస్ని కొంచెం మనం స్మూత్ చేసుకోవచ్చు. అంత కష్టం అంటే మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి. సో ఈ జర్నీలో మై హోమ్ సిరీస్లో మీరు కూడా జాయిన్ అవ్వండి. సో ఫాలో అవ్వండి. అమ్మో, ఇల్లు మారడం ఏంటో కానీ చాలా పెద్ద విషయం. అన్ని పనులు చూసుకోవాలి, చాలా హెక్టిక్గా ఉంది. ఎమోషనల్లీ వెరీ ఎగ్జాస్టింగ్. మెంటలీ అయితే చాలా గందరగోళంగా ఉంది. ఇంకా స్కిన్ విషయానికి వస్తే అమ్మో చాలా వర్స్ అయిపోయింది. సో అదేంటో ఫేస్ మీద ఈ పింపుల్స్ అన్ఇన్వైటెడ్ గెస్ట్ లాగా, పిలవని పేరెంటానికి వస్తూ ఉంటారు చూడండి. సో అలా గెస్ట్ లాగా వస్తూ ఉంటాయి. అది కూడా మేజర్గా ఏదైనా మనకి ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడే. ఏంటో థ్యాంక్ఫుల్లీ ఐ కెప్ట్ వన్ థింగ్ సార్టెడ్ ఈ స్ట్రెస్ఫుల్ టైమ్స్లో కూడా. అదే మై గో టు హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇప్పుడు కొత్తగా బెస్ట్ ఎవర్ ఫార్ములాతో. ఇది నీమ్ తో మాత్రమే తయారవ్వలేదు, నీమ్ ప్లాంట్ లో ఉన్న 5 parts తో తయారైంది. యంగ్ లీవ్స్, మెచ్యూర్ లీవ్స్, స్టెమ్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్ తో. ఇది పింపుల్స్ ని 5 days లో రెడ్యూస్ చేస్తుందని క్లినికల్ గా కూడా ప్రూవ్ అయింది. పింపుల్స్ తగ్గడమే కాదు, మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. ఇది సోప్ ఫ్రీ అండ్ అలాగే స్కిన్ ఫ్రెండ్లీ pH ఉంది కాబట్టి స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇంటి పనులు ఎన్ని ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా నా స్కిన్ గురించి నేను ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొత్త ఇల్లు, కొత్త ఎనర్జీ. కానీ ఈ చాప్టర్ లో పింపుల్స్ కి చోటు లేదు. అండ్ దిస్ ఇస్ అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయ యాప్ అండ్ వెబ్సైట్. కొత్త బెస్ట్ ఎవర్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ మీరు కూడా ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. గ్రాబ్ యువర్స్ ఎట్ ఎ స్పెషల్ డిస్కౌంట్. ఇంకా నాకు టైం అవుతుంది, షాపింగ్కి వెళ్దాం రండి. ఈరోజు వీడియోలో మన ఇంటికి టైల్స్ సెలెక్ట్ చేయడానికి వచ్చాము. ఈ టైల్స్ అనేది చూడడానికి బ్యూటీ కంటే కూడా చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఫ్లోరింగ్కి వేరే, వాల్కి వేరే, బాత్రూమ్కి, కిచెన్కి అంతా వేరు వేరు అవసరాలు ఉంటాయి. కాబట్టి మేము ఎంతో కొంచెం రీసెర్చ్ చేసి బడ్జెట్, మెయింటెనెన్స్, లుక్ అన్నీ బేస్ చేసుకొని ఎలా సెలెక్ట్ చేసుకున్నాము మీరే చూసేసేయండి. ఇక మొదలెద్దాం. ఫస్ట్ అయితే మేము టైల్స్ కొనడానికి మాదాపూర్లో 100 feet ఉన్న సాలిడ్ డిజైన్స్కి వచ్చాము. మెయిన్గా మేము ఫ్లోరింగ్ తీసుకుంటాం. ఫ్లోరింగ్ టైల్స్ కిందకి వెళ్తున్నాం అంటే బేసిక్గా మార్బుల్ కొంచెం కాస్ట్ ఎక్కువ అండ్ ఆల్సో మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. టైల్స్ అయితే మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ సైజ్ కూడా మనకి మార్బుల్ సైజ్ దొరుకుతుంది పెద్దవి. సో అందుకే టైల్స్కి వెళ్తున్నాము. అండ్ మాకు టైల్ కూడా ఎక్కువ కలర్ఫుల్ కాకుండా ప్లెయిన్ కలర్ కావాలి, ఎక్కువ డిజైన్ కాకుండా కొంచెం సిటిల్ కలర్ కావాలి అనుకుంటున్నాం. సో చాలా టైల్స్ చూసాము, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, బాగున్నాయి. బట్ నేను మా ఇంట్లో పిల్లలు ఉన్నారు
అడుగుతున్నారు కాబట్టి నేనే ఆలోచించాను అంటే స్మూత్గా ఉండే టైల్ కాకుండా ఇప్పుడు వాటర్ పడినా, ఇప్పుడు మేము రెంటుకుంటున్న ఇంట్లో అయితే మార్బుల్స్ అనమాట, వాటర్ పడినా అసలు కనిపించదు. ఒకసారి మా మమ్మీ జారి పడేదనమాట. అలా ఏంటంటే మనకి అలా కాకుండా కొంచెం రఫ్ టైల్స్ ఉంటే బాగుంటుంది అని. మరి రఫ్ టైల్స్లో కూడా లుక్ వైజ్ కూడా బ్యూటీ ఉండాలి. సో అలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అందుకే ఆ టైల్స్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూస్తున్నాము. కొన్ని టైల్స్ మీద అయితే మేము నిల్చొని పరిగెట్టి వాక్ చేసి చూస్తున్నాం, అచ్చా ఓకే మనం జారి పడం కదా అని చెప్పేసి. సో అక్కడే మేము టెస్ట్ కూడా చేస్తున్నాము. సో సైజెస్ కూడా పెద్ద పెద్దగానే వస్తున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇది మార్బుల్ లాగే కనిపిస్తుంది చూడ్డానికి, అయితే టైల్ లాగా అయితే కనిపించదు. సో ఇక్కడ ఒక కాస్ట్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ బిల్డర్సే టైల్స్ ఇస్తారు, కానీ వాళ్ళు స్మూత్ టైల్స్ ఇస్తున్నారని చెప్పేసి మన బడ్జెట్లో కట్ చేసుకొని సో మేమే టైల్స్ మేము మా ఓన్గా వేసుకుంటున్నాం అనమాట. సో ఈ టైల్స్ అనేది కూడా రఫ్గా ఉంది, చూసారు కదా దానిపైన టెక్స్చర్ ఏదైతే ఉందో అది. సో ఇవి వచ్చేసి మ్యాట్ ఫినిష్ అనమాట, షైనీ గ్లాజీ లుక్ రాదు. సో మ్యాట్ ఫినిష్ కాబట్టి అక్కడ వాటర్ పడినా కూడా మనకి కనిపిస్తుంది, విజిబుల్గా ఉంటుంది కాబట్టి సో కొంచెం ఇదొక సేఫ్టీ. సో బడ్జెట్ అనేది కూడా మనకి స్క్వేర్ ఫీట్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ మీకు లోగా కావాలంటే లో, మీడియం, హై రేంజ్ వరకు ఉన్నాయి కాబట్టి సో మీ బడ్జెట్ ఎంత దాన్ని బట్టి చూసుకోండి. మేము లో వెళ్ళలేదు, హై వెళ్ళలేదు, మీడియం రేంజ్కి వెళ్ళామన్నమాట. సో కొంచెం మాకు ఎక్కువే అని అనిపించింది, బట్ స్టిల్ మళ్ళీ పెట్టలేం కదా. సో ఒక్కసారికి అంటే ఇదే టెక్స్చర్, ఇదే ఫినిష్ ఉన్నవి, ఇదే మ్యాట్ ఫినిష్ ఉన్నవి సో లో బడ్జెట్లో మాకు అంత నచ్చలేదు. సో అందుకని ఇంకా మరీ హై బడ్జెట్కి ఎందుకు అని చెప్పేసి మా బడ్జెట్ మీడియంలోకి వెళ్ళామన్నమాట. బట్ ఏ రేంజ్ కేటగిరీ అయినా కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వాష్రూమ్ టైల్స్. సో బాత్రూంలో కూడా టైల్స్ ఏవి సెలెక్ట్ చేయాలి ఏంటి అనేది, ఎందుకు అంటే ఫ్లోరింగ్కి వేరు. ఇప్పుడు వాష్రూమ్ టైల్స్ వచ్చేసరికి మనం ఫ్లోరింగ్ ఒకటి తీసుకోవాలి, సైడ్కి అలా తీసుకోవాలి, ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో పౌడర్ రూమ్ ఉంది, ఒక బెడ్రూమ్ ఉంది, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్. సో అట్లా ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క టైల్ సెలెక్షన్ అనమాట. సో కలర్ కాంబినేషన్స్ కానీ ఏదైతే బాగుంటుంది, మరి డార్క్ కలర్స్కి వెళ్ళకుండా సో లైట్ కలర్స్లోనే గ్రే కానీ లైట్ మస్టర్డ్ కానీ సో ఎట్లా చూస్తున్నాం ఎన్ని కలర్స్ పాసిబుల్గా ఉన్నాయి. మనం ఒకటి అనుకుంటాము, అక్కడ అవన్నీ చూసిన తర్వాత అరే ఇది కూడా బాగుంది కదా, అది కూడా బాగుంది కదా, చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు క్లారిటీ ఉండాలి, లేకపోతే సో మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అరే మనం లైట్ కలర్కి వెళ్దామని అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి డార్క్ కలర్ నచ్చుతుంది, ఆ డార్క్ కలర్ మళ్ళీ ఇట్లా సెట్ అవుతాయా లేదా, మళ్ళీ ఎందుకు అంటే టైల్స్కి తగ్గట్టుగా బాత్రూమ్ ఫిట్టింగ్స్ అవి కూడా మ్యాచ్ అవ్వాలి. సో అంటే నేను అంటే ఒకేసారి చేసుకుంటాం కాబట్టి మన ఇంటిని సో అన్నీ ప్రాపర్గా ఉండాలి, దేనికి ఇది బాగా నచ్చుతుంది. ఒకవేళ టైల్స్ లైట్ కలర్ తీసుకుంటే మనము సిల్వర్ వెళ్ళొచ్చా, బ్రాంజ్ వెళ్ళొచ్చా, రోజ్ గోల్డ్ వెళ్ళొచ్చా. సో ఆ ఫిట్టింగ్స్ అన్నీ కూడా కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో అట్లా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కలర్ అనేది కూర్చొని ఓపిక్గా 1 డే టైం ఇన్వెస్ట్ చేసాము ఓన్లీ బాత్రూమ్ టైల్స్కి వీటన్నిటికే. సో ఓపిక్గా మనం మన ఇంటికి టైం అయితే ఇవ్వాలి, టైం మెయిన్. ఎంత పేషెన్స్గా ఉంటే మన ఇల్లు అంత బాగా అవుతుంది, అంత బడ్జెట్ కూడా మనం అక్కడ బార్గెయిన్ చెయ్యాలి. వాళ్ళు 400 చెప్పారంటే మనం ఒక 250 నుంచి చేస్తే ఏదో 300, 320, 350 అక్కడ వరకు రావచ్చు అనమాట. సో అట్లా కాస్ట్ కూడా మనకి లో నుంచి మీడియం, హై, లగ్జరీ, ప్రీమియం ఇంత ఉన్నాయి. బాత్రూమ్ ఫిట్టింగ్స్లో బేసిక్గా మీకు లో ఉంటుంది, హై, మీడియం, లగ్జరీ ఇలా చాలా ఉంటాయి. బట్ మేము వెళ్ళిన షాప్కి అయితే మీడియం, హై, లగ్జరీ ఉన్నాయి. బట్ మేము ఏంటంటే హై లగ్జరీ కాకుండా కొంచెం ప్రీమియం వెళ్దాం అనుకున్నాము. మరీ ఎంత లగ్జరీ కాకుండా మరీ ఎంత లో కాకుండా ప్రీమియంకి వెళ్ళాము. చూడడానికి ప్రీమియంగా ఉండాలి, బడ్జెట్ మన దానిలో ఉండాలి అని. సో మీడియం ఏమైపోతున్నాయి అంటే మరి అదే సిల్వర్ వద్దు, కొంచెం అంత క్రోమ్ ఫినిష్ వస్తుంది బేసిక్గా. సో క్రోమ్ ఫినిష్ అందరూ బతులు ఉంటాయి కదా, బట్ మేము చూస్ చేసిన టైల్స్ కొంచెం బ్లాక్ కానీ క్రోమ్ ఫినిష్ కానీ లేదంటే
రోజ్ గోల్డ్ కానీ. సో అలా అనుకుంటున్నాం, తీసుకోవట్లేదు. టైల్స్ అయితే ఈరోజు సెలెక్ట్ చేసేసుకుంటున్నాము. సో ఈ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అయితే ఈరోజు తీసుకోవట్లేదు, బట్ సెలెక్ట్ చేసుకుందాము. 2-3 షాపులు అయితే తిరుగుదాము. ఎందుకు అంటే మనం ఒకటే షాప్కి వెళ్ళి ఒకటే దగ్గర బడ్జెట్ కనుక్కోవడం కాదు, 3 షాపులు తిరగండి. సో నేను కూడా అలాగే 3 షాపులు 4 షాపులు తిరిగాము. తిరిగిన తర్వాత ఒక షాప్లోనే ఏదైతే షాప్లో కొంటున్నామో ఆ షాప్లోనే వీడియో తీస్తున్నాను. సో ముందు తిరిగినవంతా కూడా నేను వీడియో చేయట్లేదు, ఎందుకంటే తిరిగి తిరిగి చాలా టైర్డ్ అయిపోయి ఉంటాము, వీడియో చేసే ఓపిక కూడా ఉండదు కాబట్టి. సో ఎక్కడైతే మేము తీసుకుంటున్నామో అక్కడ మాత్రమే వీడియో తీస్తున్నాము. బట్ మేము తీసుకునే ముందు చాలా రీసెర్చ్ అయితే చేసామన్నమాట. సో ఈరోజు బాత్రూమ్ ఫిట్టింగ్స్ అయితే తీసుకోవట్లేదు, కానీ టైల్ సెలెక్షన్ అయితే అయిపోయింది. బడ్జెట్ మేము ఎక్కువ చెప్పలేకపోతున్నాము, ఎందుకు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంది కాబట్టి. సో మీరు రీసెర్చ్ చేస్తే మీకు కూడా వేరు వేరు బడ్జెట్లు అనేది, అంటే చాలా కమెంట్స్ మీరు బడ్జెట్ చెప్పలేదు అని అంటారు కాబట్టి క్వాలిటీని బట్టి కాస్ట్ని డిఫర్ అవుతూ ఉంటుంది. సో అదొక్కసారి మీరు కూడా కొనేటప్పుడు చెక్ చేసుకోండి, ఎలా చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని అనుకుంటున్నాము. సో అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.